సికింద్రాబాద్లోని ఇండియన్ స్పర్మ్ టెక్ క్లినిక్ పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. స్పర్మ్ డొనేషన్ దందాలో మరిన్ని ఆధారాల కోసం సర్చ్ చేశారు. గత శనివారం రైడ్స్ నిర్వహించి అక్రమ దందా నిర్వహిస్తున్న 7గురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ సేకరించిన వీర్య కణాలను, అండాలను గుజరాత్, అహ్మదాబాద్కు పంపుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. అశ్లీల వీడియోలు చూపిస్తూ వీర్యం సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఇండియన్ స్పర్మ్ క్లినిక్కు ఎటువంటి అనుమతులు లేవని తేలింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్కు పోలీసు బృందాలను పంపి లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ స్పర్మ్ కలెక్షన్ దందాకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఇటు సికింద్రాబాద్ లోని కమిషన్ ఆశ చూపి రోజువారీ కూలీలు అలాగే మరియు ఇంటి దగ్గర ఏదైతే ఎవరైనా ఉంటారో వాళ్ళని, యువకుల్ని దగ్గర నుండి వీర్య కణాలు సేకరిస్తూ ఇండియన్ స్పెరమ్ టెక్ క్లినిక్ పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే తనిఖీలు అయితే నిర్వహించారు. గోపాల్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ స్పెరమ్ టెక్ క్లినిక్ ను కొనసాగిస్తూ ఏదైతే వీర్యదానం చేయండి అంటూ కూడా మీకు అర్హత అయిన పరిహారం ఇస్తామంటూ కూడా వాళ్ళు ఆశ చూపి చాలా మంది యువకులను, అంటే అమాయకుల్ని, అలాగే ఇంటి నుంచి దూరంగా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆశ చూపుతూ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ వీర్యదానం అయితే చేపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వందలాది మంది నుండి కూడా ఈ వీర్య కణాలను సేకరిస్తూ చీకటి దందాపై ఏదైతే టాస్క్ ఫోర్స్ సమాచారం అయితే అందుకున్నారు. ముఖ్యంగా పోలీసులు ఏదైతే శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించి సుమారు 20 మంది నుండి సేకరించిన వీర్య నమూనాలను, రికార్డులను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడే సేకరించిన వీర్య కణాలను, అండాలను గుజరాత్, అహ్మదాబాద్ కు పంపుతున్నట్లు కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే గుర్తించారు. అన్నం ఇచ్చిన ఒక్క మహిళకు 15,000 నుండి 20,000 వరకు కూడా వీర్యదానం చేసి పురుషులకు 500 నుండి 1,000 రూపాయలు కమిషన్ ఇస్తున్నట్లు కూడా ఈ దర్యాప్తులో కూడా వెల్లడైంది. అశ్లీల వీడియోలు చూపిస్తూ వీర్య కణాలు సేకరిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అక్రమ దందా నడిపిస్తున్న 7గురిపై కేసు కూడా నమోదు చేశారు. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని ఇటు క్లినిక్ నిర్వాహకులు పోలీసులకు చెప్పినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అయితే వారికి ఎలాంటి అనుమతులు లేవని డిఎంహెచ్ అంటే మెడికల్ కౌన్సిల్ నుంచి కూడా ఏదైతే కొంతమంది అధికారులు కూడా తెలపడం జరిగింది. అహ్మదాబాద్ కు ఒక పోలీసు బృందాలను కూడా పంపించి అక్కడ లోతైన దర్యాప్తు చేసేందుకు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే సిద్ధమయ్యారనేది మనకైతే తెలుస్తుంది చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.